ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆక్వా రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. ప్రపంచ మత్స్యకాల దినోత్సవ వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. కాకినాడ రూరల్లో ఘనంగా ప్రపంచ మత్స్యకాల దినోత్సవ వేడుకలు. 50,000 పండుగొప్ప చేప పిల్లలను సముద్రంలో వదిలిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. వైభవంగా శ్రీ ఉషారాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి దీపోత్సవం. అఖండ జ్యోతిని వెలిగించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా. CMRF చెక్కులను పంపిణీ చేసిన రాజ్యసభ సభ్యుల కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి ఉద్ఘాటన. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలోని SWIFT కార్యాలయంలో మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ మత్స్యకారులను ఆర్థికంగా స్థిరపడేలా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సముద్ర తీర పరిశ్రమల కాలుష్యం కారణంగా మత్స్య సంపద తగ్గిపోతోందని, దీనివల్ల వేటపై ఆధారపడిన మత్స్యకారులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. 1996లో వచ్చిన భారీ తుఫాన్ సమయంలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో పర్యటించి మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు 1,00,000 సాయం అందించడంతో పాటు నూతన బోట్లు పంపిణీ చేశారని వివరించారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో తుఫాన్ల సమాచారాన్ని ముందుగానే ఇచ్చి మత్స్యకారుల ప్రాణాలను రక్షించగలుగుతున్నామని చెప్పారు. మత్స్యకారుల పిల్లల విద్య కోసం 3 గురుకుల పాఠశాలను చంద్రబాబు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన 25 కిలోమీటర్లకు మించి వేట నిషేధంపై జీవో 217 రద్దు చేయడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, దీంతో మత్స్యకారులు ఎక్కడైనా స్వేచ్ఛగా వేట చేయగలుగుతున్నారని అన్నారు. మత్స్యకార శాఖ అధికారులు, మత్స్యకార సంఘాల నాయకులు మరియు ఇతర విశిష్ట అతిథులు పాల్గొన్నారు. ఆ రోజున మాట ఇచ్చారు. మాట ఇచ్చి ప్రభుత్వం రాగానే ఏదైతే ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో పెట్టిందో జీవో ఆప్షన్ పెట్టాలని ముఖ్యమంత్రి రావు గారు, చంద్రబాబు నాయుడు గారు 217 రద్దు చేశారని కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. రద్దు చేశారు. ఆ విధంగా ఈరోజు ఇంగ్లాండ్ ఒక మెరైన్ ఫిషర్ మ్యాన్ ఈరోజు సముద్రంలోకి వెళ్తే కమ్యూనికేషన్ లేక ఎటో వెళ్ళిపోతాయి. ఒకసారి ఆయిల్ అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. బోట్ల ప్రమాదం జరిగితే తెలియదు. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇచ్చిందండి ఈ ప్రభుత్వం. ఫ్రీగా ఆ మిషన్ పెట్టుకోవడం వల్ల ఫిషింగ్ గ్రౌండ్ తెలుస్తుంది, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా సైక్లోన్ వస్తే ముందుగా తెలిసిపోతుంది, వెంటనే వచ్చేయడానికి అవకాశం. ఈరోజు ట్రాన్స్పోర్ట్ మిషన్ ఇచ్చాం కాబట్టి మొన్న ముందా తుఫాన్ వచ్చింది, ఏదైతే వచ్చిందో ఒక్క బోటు కూడా సముద్రం లేకుండా తిరిగి వచ్చారు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కమ్యూనికేషన్ లేకపోతే సముద్రం ఉండిపోతారు వాళ్ళు. అలాగే సరిపోయారు 96 తుఫాన్. ఈరోజు అటువంటి కార్యక్రమాలు చేపట్టి
ఈరోజు మత్స్యకారులు కానీ మత్స్య సంపదను ఆధారపడిన కానీ ఆలోచించి ప్రభుత్వం పనిచేస్తున్న ఈ రోజున ఈ రాష్ట్రంలో మత్స్యకారుల పైన కానీ మత్స్య సంపదల మీద జీవించే వాళ్ళ పైన కానీ ఆక్వాకల్చర్ పైన కానీ మెరైన్ ఫిషర్మెన్ ఇన్లాండ్ ఫిషర్మెన్ కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అవగాహన ఉన్న వ్యక్తి ఎవరున్నారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని సందర్భంగా తెలియజేస్తున్నా. వారు ఈ రోజున ఇప్పుడు జరుగుతున్న విధానం బట్టి భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో కూడా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో అవన్నీ కూడా అందిపుచ్చుకుని ఈ మత్స్యకారులు కానీ మత్స్య సంపదను ఆధారపడి బతుకోవాలి కానీ జీవించడానికి జీవన ప్రమాణం మెరుగుపరచడానికి ఈరోజు కొన్ని ప్రపోజల్ తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో అన్ని విధాలా బాగుంటారని మరొకసారి ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ మత్స్య సంపదను ఆధారపడి జీవించే అందరూ కూడా మళ్ళీ నా తరఫున ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోకేష్ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనం ఏం ప్రపోజ్ చేస్తున్నామో తెలియాలి. సో ఒక తప్పు జరిగింది మన జిల్లాలో ఒకసారి, బట్ అలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు అంటే ఒకసారి మనం ఏం ప్రపోజ్ చేస్తున్నాం, సైసెఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమేమి కాంప్లైంట్స్ పెట్టారు, ఇలాగ ఆయన బొలాట్స్ పెండింగ్ ఏరియాస్ అలాంటివి ఉన్నాయా లేదా, ఏం పెడుతున్నాం అనేది మీ అందరితో ఒకసారి సమన్వయం చేసుకున్న తర్వాత రిపోర్ట్ పంపించాలనేది నా ఉద్దేశం. ఇదే హాల్లో ఒక మీటింగ్ పెట్టి అందరూ ఒప్పుకున్న తర్వాత మనం దాన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మిగిలినవి నాకు అర్థమైనాయి, కొన్ని మనం చేయగలిగేవి మన స్థాయిలో ఉన్నాయి, కొన్ని చేయగలిగేవి. బట్ ఒక్క విషయం నేను ఊహించేది ఒకటే ఒకటి చెప్పదలుస్తుంది ఏంటంటే, ఇవాళ పొద్దున అక్కడ విజయనగరంలో మనం ఫిష్ ప్రొడక్షన్ తగ్గిపోయింది, ఫిష్ పాయింట్ అంటున్నాం కానీ కొంచెం సన్న వనరులు ఆపితే తప్పితే గవర్నమెంట్ నుంచి ఎన్ని ఫిష్ వదిలినా ఎన్ని పనులు చేసినా అది నిలవదు. మీకు తెలుసు, నాకన్నా బట్టిగా మీకే తెలుసు. ఈ వాటి కోసం మనం రేపు పాటు చేస్తున్నాం అంతేనా. సో ఇంత సింపుల్ గా చెప్పలేదు కానీ బట్ ఇవాళ మనం కొంత మనం జాగ్రత్త పడితే రేపు ఇబ్బంది మళ్ళీ రాదనేది నాకు అర్థమైంది. నేను నా వృత్తిలో లేకపోయినా నాకున్న అండర్స్టాండ్, నాకున్న అవగాహన బట్టి అది ఆపేంత వరకు మనం ఎన్ని చేసినా ఉపయోగపడదు. సో దయచేసి మత్స్య సోదరులందరూ ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేశాను. ఇవాళ చాలా విషయాలు మాట్లాడుతున్నాం. కొంచెం ఒక 2 మంచి పనులకి మనం నా వైపు నుంచి ఫిషింగ్ హార్బర్కి ఎలా అయితే స్టార్ట్ చేస్తామని మాటిస్తాను. మీ వైపు నుంచి కూడా ఈ సన్నవాళ్ళు ఆపడానికి ఈ రోజు అందరూ ప్రతిలా చేసి, మీరు లీడర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, సంఘ లీడర్స్ దాన్ని ఆపి గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం 14 ఏమో 15 ఏదో లిమిట్ కట్టింది గవర్నమెంట్ గైడెన్స్ లో, అది ఫాలో అయ్యిందా హాఫ్ ఇంచ్ కదా, హాఫ్ ఇంచ్ మినిమం ఉండాలి, మాక్సిమం ఉండాలి హాఫ్ ఇంచ్, అంతకన్నా తక్కువ ఉండకూడదు. సో అలాగా ఫాలో అవుతారని ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీ ఫిషింగ్ హార్బర్ పేటలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మత్స్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 50,000 పండుగొప్ప చేప పిల్లలను సముద్రంలో వదిలారు. ఈ చేప పిల్లల వితరణ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ ఎంపీ తంగిళ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్, ఎమ్మెల్సీలు పీరాబత్తుల రాజశేఖర్, కరి పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ సంఖ్యలో పండుగొప్ప చేప పిల్లలను సముద్రంలో వదిలి అంతరించిపోతున్న మత్స్య సంపదను కాపాడమే లక్ష్యమన్నారు. మత్స్యకారుల జీవనోపాధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి చర్యలు చేపడుతున్నదని తెలిపారు. ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు, మత్స్యకార పెద్దలు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో మత్స్యకారులకి కూటమి ప్రభుత్వం ఎంత సపోర్టివ్గా ఉందని అందరికీ తెలిసిందే. కోస్టల్ రెసిడెంట్ విలేజెస్లో వాళ్ళకి బోట్స్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, అలాగే అగైన్ ఈ సబ్సిడీలో బోట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా పెట్రోల్ సబ్సిడీ స్టేట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మత్స్యకార సంపదని ఎలా పెంచుదాం అనే దానికి కూటమి ప్రభుత్వంలో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరం కలిసి గట్టిగా చాలా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము పనిచేస్తున్నాం. సో డెఫినెట్లీ ఇప్పుడు ఇందాక అన్నట్టు హార్బర్ డెవలప్మెంట్ కూడా రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కలెక్టర్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీలు అందరూ వస్తారంటున్నారు. సో వీళ్ళందరూ ప్రపోజల్ తీసుకుని వస్తే కనుక కంపల్సరీ కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి మేము అందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేసి సాధించుకుని వస్తారని చెప్తున్నారు. అలాగే ఇందాక హార్బర్ రోడ్డుకి కావాల్సిన రోడ్డు కూడా అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆయన కష్టపడి చేసి పెడతానన్నారు, చేస్తానన్నారు. ప్రజలందరూ అడిగిన దానికి కలెక్టర్ గారు ఆల్సో సపోర్టింగ్ ఫర్ దట్. సో డెఫినెట్లీ వీళ్ళు రాజశేఖర్ గారు కూడా ఉన్నారు. ఆ రోజు
5,400 కుటుంబాలకి నెల రోజులు సరిపడేటువంటి రేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ నెల రోజులు ఆ పేరు చెప్పి వరుస డిప్రెషన్స్ వరుసగా డిప్రెషన్స్ ఉండడం వల్ల మత్స్యకారులు వేటకెళ్ళలేని పరిస్థితి ఉంటే వేటకాలంలో లేని వచ్చే పరిస్థితి ఆ నెల కూడా వచ్చింది. కాబట్టి ఆ పరిస్థితి వాళ్ళు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడు కూడా మత్స్యకారుల యొక్క సంక్షేమం కోరుకుంటూ ఈ కోస్ట్లో ఉన్న మత్స్యకారులు వాళ్ళు బాగుంటేనే వాళ్ళు నా దృష్టిలో సూర్యారావుపేటలో కానీ హార్బర్పేటలో కానీ అన్రెస్ట్ ఉంటే మనం ఈ బీచ్ని సుందరీకరణ చేయలేం. ఎందుకంటే ఇక్కడ అన్రెస్ట్ ఉండకూడదు, వీళ్ళందరూ కూడా కలకలాడుతూ చల్లగా ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి దీని నుంచి ఈ హార్బర్కి మరింత అనేక సుమారు ఒక 10 కోట్ల రూపాయలు పైచీలకు చాలా అవసరం ఉంది. రోడ్డు మట్టుకు కలెక్టర్ గారు వేయించిన మిగిలిన ఈ హార్బర్ బాగు చేయడానికి ఎంపీ గారు చెయ్యాల. మేము ఖచ్చితంగా ఎంపీ గారి దగ్గరికి మేము అందరూ కలిసి పార్లమెంట్ జరిగే టైంలో మేము వస్తాం. దగ్గరుండి ఎంపీ గారు స్టేట్ గవర్నమెంట్ అంటే ఎప్పుడు కూడా ఏంటంటే అన్ని సెక్టార్స్ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ అందులో మేజర్ సెక్టార్ మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ ఇచ్చేది ఫిషరీస్ సెక్టార్. కాబట్టి ఈరోజు వరల్డ్ ఫిషరీస్ డే రోజు మనకి సీ బాస్ అంటే పండుగ ఫిష్ ఒక 50,000 పిల్లల్ని సమకూర్చి మనకి ఇక్కడ కాకినాడ జెటీ 1లోని ఇక్కడ విడుదల చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎంపీ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఏంటంటే ఫిషర్మ్యాన్కి ఇక్కడ రాబోయే రోజుల్లో మంచి పండుగ ఫిష్ దొరకాలని చెప్పి, అలాగే ఏంటంటే ఓవర్ ఫిషింగ్ వల్ల అవ్వనండి, ఇతర కారణాల వల్ల అవ్వనండి, ఫిషింగ్ అన్నది అంటే ఫిషెస్ అన్నది కొంచెం అంతరించిపోతుంది. సో దాన్ని పెంచడానికి అని చెప్పేసి, దాన్ని ప్రమోట్ చేయడానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాల సహకారంతో మన ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేస్తున్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్తీక అమావాస్య పర్వదినం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. స్వామివారికి తెల్లవారుజాము నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, గంధం, విభూది, వివిధ పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయం వద్ద భారీ ఎత్తున దీపోత్సవ కార్యక్రమం జరిగింది. దీపోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద చెండయ్య మేళం, దేవతామూర్తుల వేషధారణలో కళాకారుల కాంతారా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మళ్ల చిన్న, ఈవో శ్రీనివాసరావులు కండువా వేసి ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయం బయట ఏర్పాటు చేసిన మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో విఘ్నేశ్వరుడు, శ్రీ భానులింగేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో దాతలు చిక్కాల చౌదరయ్య, తాతాజీ, సంగిశెట్టి అశోక్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కలిదండి సురేష్, సూర్య గంగాధర్, ఏ పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి విజయకుమార్, వరలక్ష్మి, హరిప్రసాద్ శర్మ, ఉమామహేశ్వరరావు, సుంకర శ్రీనివాస్, గువ్వల సూర్యప్రకాష్, సత్యనారాయణ, ముమ్మిడి త్రిమూర్తులు, సునీత, వాణి, పెద్ద సంఖ్యలో భక్తులు, చిన్న మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. వైద్య చికిత్స ఖర్చులతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద సహాయంగా మారుతోందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. శుక్రవారం రాజ్యసభ సభ్యుల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 12,81,000 విలువైన చెక్కులను 6 మంది లబ్ధిదారులకు అందజేశారు. కాకినాడ రూరల్, కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాలకు చెందిన కుటుంబాలు ఈ సహాయాన్ని పొందాయి. ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి, టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైద్య ఖర్చుల భారంతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం వచ్చే ప్రతి అర్జీపై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు వెంటనే స్పందించి త్వరితగతిన లబ్ధిదారులకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారని వారు తెలిపారు. అంతేకాక ఎన్టీఆర్ వైద్య సేవల పరిధిలో లేని చికిత్సలు పొందుతున్న కుటుంబాలకు కూడా ఈ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో అరిగెల శ్రీనివాసరావు, బున్ని, ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, దేవు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ చేసుకుందని 2 గొడ్డపాలకు సంబంధించిన వ్యక్తి పాటినేడి నూకరాజు గారికి గుండె ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. వారు చాలా పేదవారు, చేయించుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. అయినా సరే దాన్ని ఏదో రకంగా వాళ్ళు
అప్పు చేసిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదో రకం మీరు అప్లికేషన్ పెడితే వస్తుందంటే సానా సతీష్ గారు కలవడం జరిగింది. ఆ సతీష్ గారు ఆఫీస్లో మీరు ఇద్దరికి అప్లికేషన్ ఇస్తే వాళ్ళకిద్దరికి కూడా ఫస్ట్ ఆపరేషన్ చేసుకున్న వాడికి ఏమి 20,000 ఇవ్వడం చేస్తుంది. గుండె ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి 2,30,000 అవుతే దానికి 1,22,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా ఆనందంగా చెప్తున్నారు. మాకు ఈ సహాయం చేసినందుకు సతీష్ గారికి, వారి ఆఫీస్కి, అలాగే సీఎం గారికి అందరూ కూడా మా ఒక అభినందన తెలుపుకుంటున్నాం. ఎలాగంటే మేము పార్టీలోని 43 సంవత్సరాల మటుకు ఉంటున్నాం. ఈవేళ మా గ్రామంలో ఒకరికి గుండె ఆపరేషన్కై మేము సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకుంటే చాలా సతీష్ బాబు గారి ఆఫీస్ ద్వారా పెట్టుకున్నాం. పెడితే వారికి 1,22,000 సెలెక్ట్ చేశారు. వారికి సతీష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే మా కూటమి నాయకులు, మా తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు సర్జరీ జరిగినందుకు మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాము. దానికి నాయుడు గారి ఆధ్వర్యంలో మాకు ఈ రిలీఫ్ ఫండ్ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకు 20,000 రిలీఫ్ ఫండ్ వచ్చింది. థ్యాంక్ యూ. పోలీస్ వర్గం పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పీఠాపురం పుణ్యక్షేత్రం భక్తుల శివనామ స్మరణతో ఘోషించింది. పాదగయ క్షేత్రం పాడ్యమి దీపాల వెలుగులతో విరాజిల్లింది. పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం పోలీస్ వర్గం సందర్భంగా భక్తజన సందరమైంది. శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. మహిళలు, పురుషులు, చిన్నారులు పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీకానికి వీడుకోలు పలుకుతూ, మార్గశిరానికి స్వాగతం పలుకుతూ పాడ్యమి దీపాలను ముందుగా నందీశ్వరుని వద్ద వెలిగించారు. తదనంతరం పాడ్యమి దీపాలను వెలిగించి అరటి డొప్పలను పాదగయ పుష్కరిణిలో వదిలిపెట్టారు. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు. కుక్కటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి దేవి, పురుహూతిక అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. బ్రాహ్మణులకు దానాలు చేశారు. కార్తీక దీపాలు వెలిగించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. శివనామస్మరణతో పాదగయతో పాటు పట్టణంలోని సోమేశ్వర స్వామి, సకలేశ్వర స్వామి ఆలయాలు మారుమోగాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ వీరభద్రరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 26వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం దేవస్థానంలో షష్ఠి ఏర్పాట్లు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు మాట్లాడారు. మూల విరాట్కు రుద్రాభిషేకం ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లో ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వాహనాలకు పార్కింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుందామన్నారు. అదేవిధంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో తనిఖీ అధికారి వి ఫణీంద్ర కుమార్, ఆలయ ఈవో జోగా సత్యనారాయణ, ఈవోలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ సంచరించకుండా కాలినడకలు మాత్రమే భక్తులు సంచరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయానికి ఎదురుగుండగా ఒక కోనేరు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులు, ఈ ఆడవారు కానీ ఎవరన్నా వాళ్ళు దీపాలు అవి పెట్టుకుంటారంటే దానికి వీలుగా ఇబ్బంది లేకుండా ఒక బారికేడ్ ఏర్పాటు చేసి ఒక మోకాల్లో నీరు మాత్రమే ఉండేటట్టుగా ఫ్రెష్ వాటర్ పెట్టి అక్కడ అలాగే దీపాలు వెలిగించిన తర్వాత అరటిగొప్పల్లో ఈ గ్లోమ్ పెరిగి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు వాటిని కూడా శానిటైజేషన్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని రంగాల్లోనూ కూడా వచ్చే భక్తులకు ఏ విధమైన ఆటంకాలు జరగకుండా అన్ని విధాల ఈ ఫెస్టివల్ సక్సెస్ చేసే విధంగా దేవాదాయ శాఖ అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుంటూ మరి మా తోటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ, మరి దేవాదాయ శాఖ సిబ్బంది కానీ, మరి దేవాదాయ శాఖ అర్చక స్వాములు కానీ, మా ఫెస్టివల్ ఆఫీసర్ కానీ, నేను మరియు జిల్లా అధికారి అందరం కూడా ఆ రోజంతా ఇక్కడ మానిటర్ చేస్తూ ఎక్కడెక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఫెస్టివల్ జరుగుతున్నాయో మన కాకినాడ డీసీ పరిధిలో 7 జిల్లాల్లో ముఖ్యమైన ఎక్కడెక్కడైతే ఉన్నాయో కృష్ణా జిల్లాలో సింగరాపాలెం అని ఒకటి ఉంది, అది ఒకటి బాగా జరుగుతుంది. అలాగే ఈస్ట్ గోదావరిలో ఎరస్ట్వేల్ ఈస్ట్ గోదావరి కోనసీమలో కడలి కపుతేశ్వర స్వామి టెంపుల్ అనేది కూడా చాలా బాగా ఫెస్టివల్ జరుగుతుంది. ఇట్లాగా ఎక్కడైతే ఈ షష్ఠి కార్యక్రమాలు బాగా జరిగే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు ఉన్నాయో అన్నింటిలోనూ కూడా ఇట్లాగే డిప్యుటేషన్ షాప్ని వేయటం, సిఎఫ్ఓలను ఏర్పాటు చేయటం, ఇతర డిపార్ట్మెంట్లలో సమన్వయం చేసుకుని
ఈ ఫెస్టివల్ అంతా దేవాదాయ శాఖ తరఫున మహావతార్ బాబాజీ తదేకం ఫౌండేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో 1,15,000 రూపాయల కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో నిర్వహించే క్రియాశీలక సభ్యుల కూటమి సభ్యుల 5వ కార్తీక వన సమారాధనలో అంజు ఐకేర్ వారిచే కంటి వైద్య పరీక్షలు 550 మందికి నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో కళ్లజోళ్లు అవసరమైన వారికి మహావతార్ బాబాజీ తదేకం ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో సుమారు 250 మందికి సుమారు 1,15,000 రూపాయలు విలువ చేసే కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు. వాటిని పంపిణీ చేసే కార్యక్రమం కాకినాడ గుడారిగుంటలో గల శాసనసభ్యుల క్యాంప్ కార్యాలయం వద్ద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ వన సమారాధనతో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కూటమి కుటుంబ సభ్యులు అందరికీ అండగా ఉంటుందని భరోసా కల్పించే విధంగా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ ప్రతినిధి చవ్వాకుల శాండీ, కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అట్లాగే ప్రతి సంవత్సరంలాగే అంజు ఐకేర్ వారు ఈ సంవత్సరం కూడా సుమారు 500 మంది చూస్తే పేషెంట్లు 520 మంది పేషెంట్లని 243 కళ్లజోళ్ళు చూడటం జరిగింది. అందులో 243 మందికి ఐసైట్. ఆ కళ్లజోళ్ళని తదేకం ఫౌండేషన్స్ నుంచి సుధ గారు, మాధవ్ గారు, అలాగే మేజర్ జనరల్ సంజయ్ గారి యొక్క నేతృత్వంలో ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు తదేకం ఫౌండేషన్స్ గత 4-5 సంవత్సరాలుగా కాకినాడ రోడ్లో అనేక సేవలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కళ్యాణ్ కూడా 1,00,000 రూపాయలు వెచ్చించి వాళ్ళు కళ్యాణ్ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా తదేకం ఫౌండేషన్స్ నుంచి కళ్యాణ్, అలాగే అంజు ఐకేర్ నుంచి పరిశీలన చేసి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆ రోజు చూపించుకున్నారో వారికి ఎవరికైతే అవసరమైతే వారి పవర్ని బట్టి చేసి ఆ ఫ్రేమ్స్ కూడా వాళ్ళ ఫేస్కి ఏ రకంగా సూట్ అవుతాయి అన్నది అవేళ అక్కడే డిసైడ్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫ్రేమ్స్లోనే ఈ గ్లాసెస్ ఇన్సర్ట్ చేసి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. సుమారు 1,100 మంది పైన వచ్చారు. ఇంకొక 100 మందికి మళ్ళీ ఇంకొక 2-3 రోజులు ఒక డేట్ అనౌన్స్ చేసి ఆ 100 మందికి కూడా అంటే కళ్యాణ్ అయితే 243 వచ్చాయి కదండి, 243 కూడా వచ్చేసాయి. కానీ కొంతమంది రావడం జరిగింది, 100 మందికి. అంటే దయచేసి నేను ఎందుకు చెప్తానంటే విడివిడిగా రావద్దు, విడివిడిగా వస్తే ఎన్ని మిక్స్ అయిపోయి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరొక డేట్ రేపు మెసేజ్ పెడతాం, రేపు మెసేజ్ పెట్టి మిగిలిన వాళ్ళు ఆ డేట్కి రావాల్సిందిగా కోరుతూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించి మాతోటి అలా క్రియాశీలక సభ్యత్వాలు చేయించి మమ్మల్ని అందరినీ కూటమిలో ఉన్న నాయకులందరూ కలిసి ఒక చోట కళ్ళ కారకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములు చేసిన అంజు ఐకేర్ వారికి, తదేకం ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని పరిష్కారానికి కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు మంచి స్పందన లభిస్తోంది. శుక్రవారం ఆయన కార్యాలయంలో 31వ వారం ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరై తమ అర్జీలను సమర్పించారు. ఫీజు రియంబర్స్మెంట్, సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తులు, ఇంటి స్థలం, రేషన్ కార్డు, దివ్యాంగులు, వితంతు మరియు వృద్ధాప్య పింఛన్ల వంటి వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. అలాగే కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇరిగేషన్ కాలువ గట్టుపై గోడను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలంటే వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వారం మొత్తంగా 20 అర్జీలు రాగా వాటిలో 8 అర్జీలను సంబంధిత అధికారులతో వెంటనే సంప్రదించి పరిష్కరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా ప్రజా దర్బార్ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, గత 30 వారాల్లో అనేక సమస్యలకు పరిష్కారాలు చూపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ న్యూటన్, జున్నూరు బాబ్జీ, చింతపల్లి అర్జున్, నొలుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, కొండబాబు, ఐటీడీసీ నాయకులు పాలక సతీష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ ఇల్లులన్నీ నిర్మాణం జరిగినాయి కానీ ఇప్పటి వరకు ఆ గట్టు వేయకపోవడం వల్ల చాలామంది అందులో పడిపోతున్నారు. అందుచేత మేము ఏం అడుగుతామంటే ఎస్టిమేషన్ వేయించమండి. గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ అధికారులు వేశారు, అది ఒక 40 లక్షలు అవుతుంది. మాకు ఎంతైతే అంత గ్రాంట్ చేయితే మిగిలింది మేము ఒక 5 లక్షలు 2 లక్షలు తక్కువైనా మ్యాచింగ్ ఏదైనా తెచ్చుకునైనా చేయించుకుందాం అన్న ఉద్దేశంతో పెద్దవారిని అడగడానికి వచ్చాం.
అయితే లక్ష్మణమూర్తి గారు 100% చేయించి పెడతామని మీకు నేను సార్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు తెలియజేస్తాను. అప్పుడు కూడా ఒకసారి రండి అన్నారు. చాలా సంతోషంగా కరమైనటువంటి వార్త చెప్పారు. కాబట్టి ముందైతే మాత్రం మాకు హ్యాపీగా ఉంది. 100% ఈ గోడ కడతం మాత్రం సానా సతీష్ గారి ద్వారానే అవుతుందని నమ్మాం. ఆ నమ్మకం నిజం అవుతుందని చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రజా దర్బార్కి వచ్చి ఆ గ్రామంలో ఉన్న సమస్యని పరిష్కరించమని, ఆ కొవ్వాడ గ్రామంలో ఉన్న డ్రైన్ సంబంధించి ఒక వాల్ నిర్మించమని వారి ఎస్టిమేషన్తో సహా వచ్చారు. రాజ్యసభ సభ్యులు నిధుల ద్వారా వారికి ఉన్న నిధుల ద్వారా చేయమని అడగడం జరిగింది. తప్పకుండా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ఆలోచన వారు అడిగారు. తప్పకుండా మేము చూస్తామని చెప్పాం. వారందరికీ కూడా కేవలం ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీలో అనేక రకాలుగా పార్టీకి వీరందరూ కూడా ఎంతో అభివృద్ధికి తోడ్పడి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తులు వీరందరూ కూడా సానా సతీష్ బాబు గారి ఆఫీస్కి రావటం, అనేక పార్టీకి సంబంధించిన విషయాలు కూడా వీరు నిత్యం డిస్కస్ చేస్తుంటారు. వారందరికీ కూడా మరొకసారి ఆ పెద్దలకి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పార్టీ ఆఫీస్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో శెట్టిబలిజ కులాన్ని విమర్శించే విధంగా మాట్లాడటం సరికాదని, మంత్రి సుభాష్ మాట తీరు మార్చుకోవాలని పెద్దపూడి జెడ్పీటీసీ వీరవల్లి శ్రీనివాస్, మాజీ వైఎస్ ఎంపీసీ కర్రి గోపాలకృష్ణ, రాయుడు నాగేశ్వరరావు, అనసూరి ప్రభాకర్ హితవు పలికారు. కాకినాడ జిల్లా శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సుభాష్ మాజీ మంత్రి వేణును విమర్శించడం సరికాదన్నారు. గత ప్రభుత్వాలు శెట్టిబలిజ ఐక్యతను చూసి రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. నాయకుల తీరు వలన శెట్టిబలిజ ఐక్యత దెబ్బతింటుందన్నారు. కుల అభివృద్ధిని పక్కన పెట్టి సొంత ఎజెండా నిర్ణయాలు తీసుకుని ఒకరినొకరు దూషించుకోవడం సరికాదన్నారు. కులం చూసి రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవులు కేటాయించడం జరుగుతుందన్నారు. అలాంటి కులాన్ని దూషించుకునే పద్ధతి సరికాదన్నారు. కార్తీక వనభోజనాలను కులాల మధ్య ఐక్యత పెంచే విధంగా పెట్టడం జరుగుతుందని, నాయకుల మధ్య విమర్శించేందుకు కాదని పేర్కొన్నారు. సమాజంలో ఎదుగుతున్న శెట్టిబలిజ కులాన్ని ప్రస్తుతం ఆదర్శంగా తీసుకోవాలని, ఆ విధంగా నాయకులు ప్రవర్తించాలన్నారు. రాజకీయంగా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని వారు సూచించారు. సొంత అజెండాలను పక్కన పెట్టి మన కులాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో గుబ్బల వెంకటేశ్వరరావు, రాయుడు వెంకటేశ్వరరావు, ఎంపీపీ కేత శ్రీనివాస్, సత్యబాబు, ఎంపీపీ లక్ష్మీ సత్యబాబు, అమలాపురం పార్లమెంట్ బీసీ కన్వీనర్ కడలి రాంపండు, వాసంశెట్టి మాధవ్, పిల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కులంలో ఒక నాయకుడైనటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి ఆయన మీద అటువంటి అసభ్య పదజాలాన్ని వాడడం అనేది మంత్రి స్థానంలో ఉండి అది చాలా శోచనీయం, బాధాకరం. దయచేసి మన చెట్టిబలిజ కులంలో ఇటువంటి పునరావృతం కాకుండా నాయకులు సమన్వయంతో పాటించి ఒకరినొకరు గౌరవించుకుంటూ సహోదర ప్రేమని పెంపొందించుకుంటూ ఈ కులాన్ని ముందుకు నడిపించి ఈ కులానికి మంచి లాభాలు చేకూర్చాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మనం చూస్తా ఉన్నాం, గతంలో ఉన్న 3 ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్ల నుంచి ఈ రోజున రాష్ట్రంలో 1-2 ఎమ్మెల్యేలకి మనం దిగజారిపోయామంటే మన పరిస్థితి ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. మరి ఏదైతే తప్పిదం జరిగిందో ఆ తప్పిదాలు భవిష్యత్తులో జరగకూడదని, మన సంఘీయుల ఐక్యతకు ఏ వ్యక్తి మాట్లాడే మాటలు కూడా విఘాతం కలిగించకూడదని ఈ కాకినాడ సంఘీయులందరితో కూడా కోనసీమ వన సమారాధనలో జరిగినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరందరూ కూడా కలిసి పనిచేయాలి. మరి కలిసి పనిచేస్తే
నాయకుల యొక్క విభేదాల వల్ల జాతి విచ్ఛిన్నం కాకూడదని మరొక్కసారి ఈ కాకినాడ సంఘీయుల తరపున పిలుపునివ్వడం జరుగుతుంది. ఇచ్చే మెసేజ్ చాలా, ఎందుకంటే మిమ్మల్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. యువత అంతా మీ వెనకాల నడుస్తుంది, దానికి జోహార్లు. అనేక మంది మిమ్మల్ని అనుసరిస్తున్నారు, దానికి కూడా జోహార్లు మీ అందరు కూడా. కానీ మీరు చేసే కార్యక్రమాలు రేపటి యువతను దృష్టిలో పెట్టుకుని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని, సమాజం ఎలాగా మంచి చేయాలి. ఇవాళ కులం చూసే కదా మీకు టికెట్ ఇచ్చారు, కులాన్ని చూసే కదా ఇవాళ మినిస్టర్ ఇచ్చారు. మీరు ఎదిగినా, ఇంకోళ్ళు ఎదిగినా, ఏ నాయకులు ఎదిగినా సమానం. అందరూ కూడా మీరు అందరూ బాగా ఎదగాలని చెప్పేసి కులం కోరుకుంటుంది. అసలు కులం ఏం కోరుకుంటుంది? మీరు ఎవరో ఒకళ్ళు కులం నుంచి అభివృద్ధి చెందాలి, రాజకీయంగా ఎదగాలి. రాజకీయంగా ఎదిగిన వాళ్ళే కదా సేవ చేస్తారని చెప్పేసి ఆలోచనతో మరి ఎదుగుతున్నారు. మీరెంత ఎదిగి ఒదిగి ఉండడం మానేసి మీరు చెప్తున్నారు నేను చాలా ఒదిగి ఉంటానని కూడా మనం మీ స్పీచ్లో చెప్పారు. మరి ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడం అనేది అసలు సుతారం కులంలో ఇష్టం లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి మెసేజ్ ఇచ్చేలాగా మీరు అభివృద్ధి చెందండి. అట్ ద సేమ్ టైం కులాన్ని కూడా అభివృద్ధి చెందేలాగా చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. ఇది ఎంతవరకు సవ్వు అనేది మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోండి. రెండోది, ఈరోజు పక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కులగణన జరిగిపోయింది. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ఆ రిజర్వేషన్స్ అమలు చేసే పరిస్థితి దిశగా ఆ ప్రభుత్వం వెళ్ళిపోతుంది. పక్కనున్న ప్రభుత్వమే. మరి మనం ఏ దశలో ఉన్నాం? బీసీ కులగణన పరిస్థితుల్లో ఏ పరిస్థితిలో ఉన్నాం మనం? ఇంకా దానికోసం ప్రయత్నం చేయండి. ఆత్సాహక పారిశ్రామికవేత్తలు యువత పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. వాళ్ళకి స్టార్టప్లు చేయడంలో ఉన్న రాయితీలను ఇంకా పెంచే విధంగా కృషి చేయండి. ఇది మన జాతికి లేకపోతే మన బీసీ సమాజానికి శ్రేయస్కరం. అంతే తప్ప మనలో మనం ఒకరినొకరు నువ్వు గొప్ప నేను గొప్ప అనుకోవడానికి ఆల్రెడీ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అందరూ గొప్పలే, అందరూ ఒకరికొకరు సమానులే. అంతే తప్ప మనలో మనం వెళ్ళి పొరపచాలు ఉండడం వలన మన అభివృద్ధి కుంటుపడిపోతుంది. మన సమస్యలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ రేపు స్థానిక సంస్థ మత్స్యకారులు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని, మత్స్యకారులను ఆర్థికంగా బలపరిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మత్స్యకార నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పలువురు ప్రసంగించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కేకును కట్ చేసి మత్స్యకారులకు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఆలోచిస్తారో దీని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హార్బర్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే టెండర్ రావడం జరిగింది. ఎలక్షన్ కూడా రావడంతో శంకుస్థాపన చేయలేకపోయిన పరిస్థితి. ఇన్ని అవకాశాలు మత్స్యకారుల అభివృద్ధి కోసం పెట్టారు. అదేవిధంగా బాత్రూములు స్వచ్ఛ భారత్లో మత్స్యకారులందరికీ కోనపేట, అమీనాబాద్, ఉప్పాడ అందరికీ కలిసి దగ్గర 2500, 3000 బాత్రూములు కట్టించవడం జరిగింది. ఈ విధంగా మత్స్యకారులను ఆదుకోవడం జరుగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ విధంగా ఉన్నా, మొన్న కూటమి ప్రభుత్వంలో గెలుపుకు కూడా మత్స్యకారులందరూ కూడా ఏకదాటి మీద పనిచేయడం జరిగింది. అలాగే గట్టు కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉప్పాడ జంక్షన్లో మీటింగ్ పెట్టినప్పుడు మత్స్యకారులకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే యోగాలం పాదయాత్రలో లోకేష్ గారు మన పెనుమాలపురంలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మాట ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఉప్పాడ జంక్షన్లో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది గెలిచిన తర్వాత. అంటే ఇంతమంది నాయకులు, కూటమిలో ఉన్న అన్ని నాయకులు, అన్ని పార్టీ నాయకులు మాటిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ గట్టు నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ గట్టు వలన ఉప్పాడ గ్రామం కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. అటు సుబ్బంపేట, ఇటు కొత్తపట్నం, ఇటు మాయాపట్నం, సూరారపేట, జగరాజపేట, ఈ సముద్రం వారిని ఉన్నాయన్నీ కూడా పోయి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద అందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెట్టడం జరుగుద్ది. అదేవిధంగా ఇక్కడున్న మరి స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అందరూ ఒత్తిడి కూడా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనే మాట ఇచ్చిన ప్రకారం పని పూర్తవుతుందని తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా మత్స్యకారులకి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ కష్టం వచ్చినా మేము మత్స్యకారులకి అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మత్స్యకారుని ఇంతవరకు అభివృద్ధిలోకి తీసుకొచ్చామంటే అది ఒక
తెలుగుదేశం పార్టీ వలన అయ్యిందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ రామారావుపేటలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్తీక మాసం అమావాస్య పర్వదినం పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున కార్తీక దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిపించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు ఆలయ కమిటీ చైర్మన్ లక్కోజీ లావణ్య ఆధ్వర్యంలో ధర్మకర్తల ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస రామచంద్రరావు సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావుకు పూలమాల వేసి స్వాగతం పలికారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన దీపోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొండబాబు ఆలయ కమిటీతో కలిసి దీపాలను పరిశీలించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవంలో పాల్గొని దీపాలను వెలిగించారు. ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి పూజలు చేశారు. అదేవిధంగా ఆలయంలో శ్రీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు రాంబాబు శర్మ, ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు, చిక్కాల తాతాజీ, సంగిసిటి అశోకులతో పూజలు చేయించి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అతిథులను ఘనంగా సత్కరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి దేవి శ్రీనివాసరావు, గునుపూడి శైలజ, చిప్పాడి సునీత, కొండపల్లి ఉమాశంకర్, నాగమల్లేశ్వరరావు, భాస్కర్రావు, శ్రీనివాస్, నాగేంద్ర ప్రసాద్ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడలో సత్కళా వాహిని భక్తిరస సంగీత సంస్థల ఆధ్వర్యంలో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్కళా వాహిని నిర్వాహకులు ఇవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సత్యసాయిబాబా ఆనంద నిలయం, కనుమూరి సీతాస్వామి మరియు కుటుంబ సభ్యులచే ప్రతినిత్యం సంగీత కళాకారులతో భజన, విష్ణు పారాయణాలు, సత్యసాయిబాబా గీతాలు, వివిధ పూజలు, శాత దీపారాధన మరియు ఏ శారదా నిర్వహణలో బాలభవన్ చిన్నారులచే సంగీత గానం, అనంతరం వైలెన్ శ్రీ లోకేష్, శ్రీమతి కృష్ణవేణి నిర్వహణలో నృత్యం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయిబాబా ఆనంద నిలయం వారిచే జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. అనంతరం సంగీత కళాకారులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్కళా వాహిని నిర్వాహకులు ఇవి కృష్ణమాచార్యులు దంపతులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. డాక్టర్ గరిపతి నమస్వ గారికి కేఎస్ఆర్తో చెప్పున్నారు కాబట్టి మా కాకినాడ పట్టణ ప్రజానికం, భక్తులు, కళాకారులు, రసజ్ఞులు చాలామంది అధికంగా ఇందులో పాల్గొంటున్నారండి. 23వ జరిగే కార్యక్రమానికి అందరికీ ఇది ఆహ్వానం. ఏదో రోజు వచ్చి అందరూ కూడా భాగస్థులు సత్యసాయిబాబా వారికి సత్య జయంతి ఘనంగా జరుపుతామని తెలియజేసుకుంటున్నాము. 23వ తారీఖున ఉదయం సత్యనారాయణ స్వామి వారికి వ్రత మహోత్సవం, అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం 5 గంటలకి వివిధ సత్కారాలు, పండిత సత్కారాలు, భరతాంజలి సంగీత నృత్య రూపకాన్ని 50 మంది కళాకారుల చేత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి అంకితంగా చేయడం జరుగుతుంది. అందరూ కూడా భక్తులు ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కాకినాడలోని బాలభవన విద్యార్థులచే సంగీత 20 మంది కళాకారులచే 20 మంది కళాకారులచే బాలభవన సంగీత కార్యక్రమం జరిగింది. తదనంతరం శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యంలో 10 మంది వైలెన్ విద్యార్థులచే వైలెన్ కార్యక్రమం జరిగింది. తదనంతరం శ్రీ లోకేష్, శ్రీమతి కృష్ణవేణి ఆధ్వర్యంలో భరతనాట్య కార్యక్రమం 20 మంది కళాకారులచే జరిగింది. వీటన్నిటికీ కూడా మన కృష్ణమాచార్య గారు, శ్రీమతి లక్ష్మి గారి దంపతుల ఆధ్వర్యంలో అతివైభవంగా జరుగుతున్నాయి. వీటిని మన భగవాన్ సత్యసాయిబాబా వారి ఆశీస్సులు ఉన్న శ్రీమతి కనుమూరి సీతాస్వామి గారి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అతివైభవంగా జరిపించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని సత్యసాయిబాబా వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ప్రతి మహిళ వ్యాక్సిన్ వేయించుకోవాలని రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి పేర్కొన్నారు. కాకినాడలో రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సుమారు 250 మంది మహిళలు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా తడాల బుజ్జి మాట్లాడుతూ రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి, అదనపు సెక్రటరీ ముమ్మిడి సత్యనారాయణ, కృష్ణమోహన్, రంగనాథ్ సుందర్, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ తాడాల బుజ్జి ఈరోజు మా మీటింగ్లో భాగంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు, అలాగే 2 మంత్స్ బ్యాక్ ఫస్ట్ డోస్ వేసిన వాళ్ళకి 2వ డోసు ఈరోజు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆదేశాల మేరకు వాళ్ళందరికీ వేయటం జరిగిందండి. అలాగే ఈ వ్యాక్సినేషన్ అంతా కూడా సినిమాటర్ మహేష్ బాబు గారు మా క్లబ్కి స్పాన్సర్ చేయడం జరిగిందండి. అలాగే ఇంకా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మహేష్ బాబు గారు.
అలాగే మా క్లబ్కి చాలామంది విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వటం కానీ, అలాగే ఎంబీబీఎస్ విద్యార్థులకి మా క్లబ్ ద్వారా ల్యాప్టాప్ ఇవ్వటం, అలాగే ఫీజులు కట్టడం, కుట్టు మిషన్లు ఇవ్వటం, అలాగే గవర్నమెంట్ స్కూల్కి కిట్లు ఇవ్వటం కూడా జరిగిందండి. అలాగే ఈరోజు ఇక్కడికి ఫస్ట్ డోస్కి వచ్చి 60 మంది వచ్చారండి. అలాగే సెకండ్ డోస్కి కూడా ఇవాళ దగ్గర 100 మందికి వేయటం జరిగిందండి. కాకినాడ జగన్నాథపురం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజాము నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని పోలీస్ వర్గం సందర్భంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన శివాలయంలో కార్తీక మాసం మొత్తం కాలం పాటు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించాలని ఆలయ అర్చకులు మోటిపల్లి సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతిరోజు అభిషేకాలు, లక్షపత్రి పూజలు, పుష్పాలంకరణతో పాటు కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం నిర్వహించినట్లు చెప్పారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చిలో ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే సూచన మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్తీక మాసం కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రతిరోజు 200 నుండి 300 మంది భక్తులకు నిత్యాన్నదానం నిర్వహించామని భక్తులు మరియు స్థానిక ప్రజల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ మేడిశెట్టి ఈశ్వరరావు, చొక్కాగిరి, ఆలయ ఈవో లక్ష్మణరావు, మోటిపల్లి సూరిబాబు, యోగానంద, సత్యబాబు, అన్నదాన కమిటీ సభ్యులు, మహిళా మండలి సభ్యులు మరియు భారీ సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. బాలా త్రిపుర సుందరి సర్వేశ్వర స్వామి దేవాలయం ఈ సంవత్సరం మార్చి 15న పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది అత్యంత వైభవంగా. మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ప్రతిష్ఠా కార్యక్రమం చాలా అత్యంత వైభవంగా జరిగింది. అలాగే ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నెల కార్తీక మాసం నెలల్లో కూడా చాలా అత్యంత వైభవంగా ప్రతి కార్యక్రమాలు కూడా మన అర్చకులు, ఎండోమెంట్ వారి సహకారంతో, కమిటీ వారి సహకారంతో, భక్తుల సహాయ సహకారాలతో కూడా చాలా అత్యంత వైభవంగా జరిగినాయి. అలాగే ఈరోజు లాస్ట్ రోజు కూడా భక్తులు విపరీతంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా రావడం జరిగింది. అలాగే ఈ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్తీక మాసం 4 రోజులు మాత్రం అత్యంత వైభవంగా భారీ ఎత్తున 2000 పైన మందికి అన్నదానం పెట్టడం జరిగింది భక్తుల సహాయ సహకారాలతో. ఇక మీదట కూడా ఎమ్మెల్యే గారు మాకు ఇలాగే సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఆయన కుటుంబానికి ఆ సర్వేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, మా కమిటీ వారికి, భక్తులకు కూడా ఆ సర్వేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జరిగాయి. ఇదే మొదటి కార్తీక మాసం. నూతన ఆలయంలో వచ్చిన స్వామివారికి ఇదే మొదటి కార్తీక మాసం. ఈ కార్తీక భక్తులందరూ కూడా చాలా విశేషంగా ప్రతి నెల రోజులు కూడా వచ్చి ప్రతిరోజు కూడా విశేషంగా అభిషేకములు, పూజలు, హోమాలు అన్నీ కూడా జరిగాయి. ఈ నెల 5వ తారీఖు నాడు కార్తీక పౌర్ణమి సందర్భంగా జలాతోరణ కార్యక్రమం అత్యంత వైభవంగా కిక్కిరిసిపోయినట్టు కొన్ని ఇసుక వేస్తే రాళ్ళంతగా భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపించడం జరిగింది. అలాగే ఈ కార్తీక మాసంలో 4-5 లక్షపత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఈ రోజున పోలీస్ స్వర్గం సందర్భంగా స్వామివారికి ఉదయం 3 గంటల నుంచి భక్తులు విశేషంగా రావడం జరిగింది. ఈ ఆలయంలో చాలా సంవత్సరాల నుంచి ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి. రోజుకి 250 నుంచి 300 మందికి ప్రతిరోజు కూడా జరుగుతుంది అన్నదాన కార్యక్రమం. ఈ రోజున ప్రత్యేకించి పుష్పాలంకరణ మొత్తం ఆలయం అంతా కూడా జరిగి సాయంత్రము రజిత జటాజూట దర్శనం జరుగుతుంది స్వామివారికి. ఇది ఈ ఆలయంలో ఈ సంవత్సరానికి ఒకసారి మాత్రం జరుగుతుంది. ఈ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 వరకు కూడా ఈ జటాజూట దర్శనం చేసుకుని భక్తులు స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కమిటీ వారు యొక్క ఆధ్వర్యంలో కమిటీ వారు, ఈ స్థానిక ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో, అలాగే దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాము. పేదవారికి సహాయపడాలని, ముఖ్యంగా దివ్యాంగులు లాంటి వారికి మనకు తోచినంతలో వారికి సహాయపడాలని హెల్త్ అవేర్ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర సెట్టిబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ పరకాలువ గ్రామంలో ఆదరణ సరిగలేని వాసంశెట్టి వెంకటలక్ష్మి దివ్యాంగురాలికి 1 నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అనగా 25 కేజీల బియ్యం, అలాగే పప్పులు, నూక, ఆయిల్ తదితర కిరాణా సామాగ్రి అందించడం జరిగింది. హెల్త్ అవేర్ సభ్యులు కిరణ్ కుమార్ మరియు బాలా త్రిపుర సుందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎంపీటీసీ ఎల్లబెన రామకృష్ణ వీరి గురించి తెలపగా వెంటనే స్పందించి తిరుపతికి చెందిన హెల్త్ వేర్ సభ్యురాలు సంధ్యారాణిని స్పందించి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో కౌశిక్, బాలా త్రిపుర సుందరి, కిరణ్ మరియు మల్లుల వీరబాబు తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. ఎల్లబెన రామకృష్ణ వారు ఇక్కడ ఈమె దివ్యాంగురాలు చాలా ఇబ్బందులు ఉన్నారని చెప్పగా మేము ఇక్కడికి ఈ నిత్యావసర వస్తువులు తీసుకుని ఇవ్వడం జరిగింది.
అయితే ముఖ్యంగా ఏంటంటే దివ్యాంగురాలనే కాదు, ఎవరైనా కానీ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం అనేది మాకు ముఖ్య ఉద్దేశంగా మేమందరూ కూడా ముందుకు వెళుతున్నాము. అంచేత ప్రతి ఒక్కరూ సేవాగుణంతో ముందుకు వెళ్ళాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సంజయ్ రాణి గారికి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మా బాలత్రిపుర సుందరి, అలాగే కిరణ్ గారు, కౌశిక్, రామకృష్ణ, ఇక్కడ వచ్చిన మిత్రులు వీరబాబు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అయినటువంటి చెప్పడి వెంకటేశ్వరరావు గారు డాక్టర్ గారికి ఆయనకి తెలియజేయడం జరిగింది. తెలియజేసిన ఒక రోజులోనే మాకు ఇన్ని అవకాశాలు తీసుకొచ్చి ఈవిడికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే వెల్ఫేర్ త్రిపుర సుందరి గారు మేడం గారు కూడా చాలా సహకారంతో ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇవ్వటం చాలా ఆనందకరంగా ఉంది. తిరుపతిలో ఉందమ్మా, దీనికి మీకు డొనేట్ చేసిన తిరుపతిలో ఉంది. డొనేట్ చేసిన ఆవిడ సంజయ్ రాణి గారట. ఆవిడ ఆయురారోగ్యాలు అష్టైర్యాలతో కూడా ఇంకా వెళ్ళగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వర్గీయ కుక్కల నాగేశ్వరరావు ఎస్కే షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి విశాఖపట్నం ఓడరేవులో సరుకుల దిగుమతి చేసుకునే కాంట్రాక్ట్ పనులు చేస్తూ వ్యాపారవేత్తగా ఎదిగారని మల్లికార్జున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లి రాజబాబు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యులు కుక్కల పోతురాజు పేర్కొన్నారు. కాకినాడ డైలీ ఫారం సెంటర్ లో స్వర్గీయ కుక్కల నాగేశ్వరరావు 12వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. తొలుత నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు భారీ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2004లో తెలుగుదేశం పార్టీలో, 2006లో కాంగ్రెస్ లో, 2012లో వైఎస్ఆర్సీపీలో చేరారని పేర్కొన్నారు. మోవా జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొంది 2006 జెడ్పీ చైర్మన్ గా కొనసాగారని తెలిపారు. ఒంగోలు గిత్తల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని తెలిపారు. ఆయన ఒంగోలు ఎద్దు దేశస్థాయి ఛాంపియన్ గా నిలిచి ద్రోణాచార్య కోడెగా అవార్డును పొందడం జరిగిందన్నారు. ఉత్తమ గో సంరక్షక అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఏ సూర్యప్రకాష్, కోనడ దుర్గాప్రసాద్, తాళూరి రాజు, పిల్లి చిన్న, కోల ప్రసాద్ వర్మ, దవలూరి ధనకోటి, నవ్వుల గోవిందు, శేష్ కుమార్, రఘురాం, జీరి కరుణాకర్ రెడ్డి, గొర్ల కుమార్ యాదవ్, మల్లె రాజు, కుక్కల నాని, సబ్బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్పగా బిజినెస్ చేయడం జరిగింది. అలాగే ప్రజలకి సేవ చేద్దామని చెప్పి ఆయన 2009లో జిల్లా పరిషత్ చైర్మన్ అవటం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయన చైర్మన్ అవడం జరిగింది. అలాగే ఆయన విశాఖపట్నం పోర్టులో ఎక్కువ అంటే వేల టన్నులు, అంటే దగ్గరగా ఒక 7,000 మిలియన్ అని చెప్పలేం, కానీ చాలా షిప్పులు కూడా దగ్గరగా మా చిన్న 100 షిప్పులు రావడం జరిగింది. ఆయన వ్యాపారం చేయడం జరిగింది. అలాగే రిలయన్స్ అంబానీ గారితో కానీ, ఆదానీ కానీ, జిందాల్ కంపెనీ, టాప్ మోటార్స్ కంపెనీలు భారతదేశంలో ధనవంతులైనటువంటి వాళ్ళతో ఆయన ఫోన్ మాట్లాడటం కానీ వ్యాపారం చేయడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా మాటలు కాదు, గంటల పడి చెప్పాల్సి వస్తుంది. ఈరోజు ఆయన చాలామంది కాకినాడ పోర్టులో కార్మికులు స్టీడోరింగ్ అంటే ఏంటి, C&F అంటే ఏంటి, ఎలా అన్లోడింగ్ చేయించాలి, ఎలా లోడింగ్ చేయించాలని చెప్పి ఆయన పని నేర్పడం జరిగింది. చాలామంది ఒక ఎంప్లాయీస్కి కానీ కూలీలు కూడా చాలామందికి ఆయన పని కల్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన మేము వర్ధంతి చేసుకోవడం మాకు చాలా సంతోషం. ఆయన కాకినాడ అంటే చాలా ఇష్టం. అందుకని ఈరోజు నవంబర్ 21 డైరీ ఫార్మ్ సెంటర్లో ఆయనకి భారీ ఎత్తున అన్నదానం పెట్టడం జరిగింది. మా పెద్దలు అందరూ, మా ఎస్కే షిప్పింగ్ ఫ్యామిలీ, అలాగే మా మల్లికార్జున రెడ్డి గారు, వసంత్ గారు, అందరూ మా రాజబాబు గారు, వీళ్ళందరూ మా కోఆపరేషన్ చేసి, అలాగే ఇప్పుడు మేము ఈ భోజనాలు పెట్టి అన్నదానం చేయడం తీసుకొని వచ్చారు. ఎవరన్నా ఆయన కృష్ణా జిల్లాలో ఆయన ఊరు వెళ్తున్నాడు ఆదివారం అంటే అక్కడ ఒక 200 మంది ఉంటారు. సార్ మా అబ్బాయిని జాబ్ తీసుకెళ్ళండి సార్, మా అబ్బాయిని జాబ్ తీసుకెళ్ళండి సార్, మా అబ్బాయి తీసుకెళ్ళండి సార్. మీ అబ్బాయి ఏం చదివాడు, ఇవన్నీ అడిగేవాడు కదా ఆయన. ఏం చదివినాడు అవన్నీ వద్దు, మన దగ్గర పని చేస్తున్నారు, 10 మంది బతకాలి, 10 మంది భోజనం చేయాలి, 10 ఫ్యామిలీలు బతకాలి అని చెప్పే విజన్ ఆయనది. రాజశేఖర రెడ్డి టైంలో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని అడిగాడు, ఆయన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. పిసిసి కేశవరావు గారు ఉన్నారు, అందరికీ చేశాడు. ఏదన్నా కానీ ఫుల్గా క్వాలిటీ ఇచ్చారు. ఆయన విజన్ చెప్పాలంటే అర్థం అవుతుంది. 200 నోట్లు ఒక పక్కకు ఉంటాయి, 100 రూపాయల నోట్లు ఒక పక్కకు ఉంటాయి, 500 నోట్లు ఒక పక్క ఉంటాయి, 1000 రూపాయల నోట్లు ఒక పక్కకు ఉంటాయి. 1000 ఇవ్వాల్సిన వాడికి 1000 ఇస్తాడు, 100 ఇవ్వాల్సిన వాడికి 100 ఇస్తాడు, 200 ఇవ్వాల్సిన వాడికి 200 ఇస్తాడు. ఆయన విజన్ అలాంటిది. అలాంటి మహానుభావులు లేకపోవడం, ఎంతోమందికి బతుకు తెరుగు నేర్పి కాకినాడలో జిఎస్పిసి, రిలయన్స్, ముఖేష్ అంబానీతో కూడా డైరెక్ట్ మాట్లాడి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని కలిసి ఇక్కడ రిగ్గేస్తే ఇలా ఉంటుంది, డీజిల్ పడితే ఇలా ఉంటుంది, మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా మీ షిప్ను అన్లోడింగ్ చేయాలి, ఇవన్నీ ఎన్నో నేర్పాడు ఆయన. ఆయన సార్ కూడా మా ఆఫీస్కి వచ్చేవాడు. ఆయన వచ్చి చూసుకొని ఈ లేబర్, తాలూరు రాజు గారు అందరూ వచ్చి చూసుకునేవారు. నేను చూశాను. నేను వచ్చిన మన ఆఫీస్లో ఏదో మన వర్క్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన దగ్గర ఎంతోమంది, వేల మంది బతికారండి. ఆయన ఈరోజు లేకపోవడం మన దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడు శాంతిస్తున్నాడు. కార్తీక మాసం సందర్భంగా కాకినాడ గుడారిగుట్ట జర్నలిస్ట్ కాలనీలో వేయించేస్తున్న శ్రీ రామసహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో ఉత్తరాది మఠాధిపతుల శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ ఆశీస్సులతో అష్టోత్తర దీపోత్సవ కార్యక్రమం మధ్వ పురోహితుల యాదగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో
ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భూసమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రమాసహిత సత్యదేవ దాసాంజనేయ ఉమా సాంబశివలింగం వద్ద దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మద్వేష్ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో చివరి రోజైన అమావాస్య నాడు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం ద్వారా అంధకారం తొలగి భక్తులందరికీ భగవంతుని కృపతో ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యము సిద్ధిస్తుందన్నారు. గురువారం శ్రీ పద్మనాభ తీర్థ ఉత్తరారాధనను ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ నవబృందావన ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారని గుర్తు చేశారు. నిత్యము దీపారాధన కార్యక్రమం ప్రతి గృహంలో నిర్వహించడం సాంప్రదాయమైనప్పటికీ ఇటువంటి పర్వదినాల్లో సామూహికంగా అధిక సంఖ్యలో దీపాలను వెలిగించడం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని తప్పక పొందగలమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మందిర నిర్వాహకులు డాక్టర్ పరశురాం, ఉదయగిరి శేషగిరిరావు, పన్యాల బుజ్జి, పిల్లి శ్రీనివాసరావు, పుట్టా సోమన్న చౌదరితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీమతి తుంగమణి, శ్రీమతి మౌనికలు దాసరి కీర్తనలను ఆలపించారు. పర్వదినం కార్తీక మాసం అమావాస్య, అలాగే పద్మనాభ తీర్థుల వారి యొక్క ఉత్తర ఆరాధన మహోత్సవం నవబృందావనందు అత్యంత వైభవంగా స్వాముల వారి చేత జరుగుతోంది. ఈ కార్తీక దీపోత్సవం అష్టోత్తర దీపోత్సవం కన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే 108 కన్నా ఎక్కువ భక్తులందరి యొక్క గోత్ర నామములతో వారి వారి నక్షత్రములతో స్వామివారు అయినటువంటి మా గురువులు శ్రీ 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 1008 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి యొక్క అనుగ్రహంతో ఈ రోజున ఈ యొక్క సత్యప్రమోద తీర్థుల వారు ప్రతిష్ఠించినటువంటి సత్యప్రమోద తీర్థుల వారి యొక్క మందిరమునందు ఈ యొక్క అష్టోత్తర దీపోత్సవ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆక్వా రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. ప్రపంచ మత్స్యకాల దినోత్సవ వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. కాకినాడ రూరల్లో ఘనంగా ప్రపంచ మత్స్యకాల దినోత్సవ వేడుకలు. 50,000 పండుగొప్ప చేప పిల్లలను సముద్రంలో వదిలిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. వైభవంగా శ్రీ ఉషారాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి దీపోత్సవం. అఖండ జ్యోతిని వెలిగించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా. సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన రాజ్యసభ సభ్యుల కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.